అండి గుడ్ మార్నింగ్ శుభోదయం. ఈరోజు చిన్న పని మీద మా నాయనమ్మ దగ్గరకు వచ్చానమాట. ఇంకా వచ్చేటప్పుడు లేదు సుహాస్ గడు నానా నేను వస్తా అన్నట్టుగా ఎట్టా నా ఎంబడి పడ్డాడో చూడండి. షార్ట్ వీడియో ఒకటి ఉంటుంది, చూపిస్తాను. నేను సెంటర్ పోతానని చెప్పేసి బండి మీద ముందుగానే నన్ను లైల్ చేస్తా చెప్పులు వస్తున్నాడు కాళ్ళకి. చెప్పులు వేసుకున్నాను అని చెప్పి చెప్పులు వేసుకొని ఇప్పుడు నేను తీసుకెళ్ళాలి అలాంటి సెంటర్కే. అందుకే చూశారు కదండి, అది మాట ఈ దేశాలు తీసుకొచ్చిందా కూరుకోలేదు. ఇక్కడికి రావాలని చెప్పేసి బండి ఎమ్మడి పడుతున్నాడా? ఏం చేస్తున్నావు? కాఫీయా? అన్న లేనియా? టిఫిన్ చేయడం, మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం చికెన్ మటన్లా. సరే కానీ ఆ నాన్నమ్మ ఇంటికాడ ఏలక్కాయలు ఉన్నాయి కదా, అది తెలుసులోకి ఏమన్నా చెప్పి తెలుసు కానీ మన ఇల్లు వాళ్ళే కదా, పోయి ఒక కేజీ కోసుకుపోతా. ఏం చేసుకో అన్ని కాయలు ఆ లోపల చేయాలి. నేను కాయల కోసం ఏడన్నా సువాసు అదిగోండి చెట్టు. నేను తాగను, నువ్వు తాగు. యాలిక్కాయలు, ఎలిక్కాయలు అని అంటారు వీటిని. ఏ చెట్టు పైన పండుతాయండి కొన్నాళ్ళ తర్వాత. ఇది తింటే భలే ఉంటుంది, చింతపండు లాగా ఒగురొగురుగా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇదిగోండి కనబడుతున్నాయి. వీటినన్నింటిని కొయ్యాలంటే ఒక కర్ర కావాలి. ఇది మా తాతరి ఇల్లు, మా చిన్న తాతయ్య, పెద్ద తాతయ్య, అలాగా అన్నదమ్ముల ఇల్లు అనమాట. పెద్దిటి ఇల్లులు అంటారు. ఇవి కొయ్యాలంటే ఇగో దగ్గర కనపడుతుంది చూసారా, అవి కర్ర చూసుకుంటే కొయ్యొచ్చు. ఓకేనండి, ఆ ర్యాంప్ మీదుగా పైకి అయితే వచ్చేసా. అయిగోండి కాయలు, ఎలిక్కాయలు. రాజకుమారి వీటితో ఏం చేసిందో చూద్దాం, సరేనా? నాకు ఇష్టం కోసుకుని వెళ్దాం. 2 రోజుల తర్వాత కూడా ఎలా ఉంటాయో చూపిస్తా. అయ్యి కాయలు. అబ్బా అందిందిరా, ఎట్టకట్ట సాధించా. కోద్దాం ఇంకా వీటిని. ఓకేనండి, అన్ని వరకు కోసా. కోసా పైన ఉండే కానీ లావకాయలు అవి కర్రతో బాదిన మాటలు పెద్ద పెద్ద దూటి కర్ర కట్టి దానికి ఇలా కట్టాలి. ఇలా కట్టి ఇట్లా లాగాలి, అప్పుడు వస్తాయి మాట. లేకపోతే సామాన్యంగా పడవు. ఇదేంటి ఇంత ఏట వాళ్ళకు ఉంది. ఇది మక్కయ్యలో వెళ్ళి ఇది. అయ్యో జారిపోతాను రా. మన కోసం ఇవే. సరిపోతాయి. చాలా పైన ఉన్నాయి కానీ ఏం మనకి అందుబాటులో ఉండవు. కానీ ఇవి తీసుకొని బయలుదేరదాం. బుడ్డాన్ని తీసుకొని పోదాం. ఒక గోతం వేసుకొని లేకపోతే ఒక కవర్లు వేసుకుందాం. మా నాయన దగ్గర కవర్ ఉందేమో అడుగుదాం. కవర్ ఉందా నాయనమ్మా? కవరు ఎట్టుంటుంది ఆరోగ్యం? బాగానే ఉంటుందా? మనం మాట్లాడాలి సబ్స్క్రైబర్తో. తినాలని నెంబర్ ఇచ్చిందని చెబుతావే, మాట్లాడాను. పన్నీయా? చాలా మీదకి వెళ్తున్నావా? మన దాకా పొట్టేలు కాసిందండి 10 సంవత్సరాల దాకా. ఇంక ఈ మధ్య బాగున్నట్లేదని. నువ్వు వెళ్తున్నావు మరి? అదే బాబాయ్ ఆడున్నారు. బాబాయ్ వాళ్ళు కవర్లు వేసుకుని పోదు.
ఇది పండిన కాయ అడిగిపోయిన కొట్టిన తర్వాత చూపిస్తా లోన్ ఎలాగుందని. పగల కొట్టాలి దాన్ని. చూడండి శబ్దం ఎలాగ వస్తుందో, రాళ్ళు కొట్టినట్టే. జోబులో కూడా ఉంటాయి. సరే బయలుదేరుతాం. ఎక్కడికి వచ్చినామా బాబాయ్? వెళ్ళాడు పనికి. రా వెళ్దాం. నా కాఫీ వద్దు, ఏం వద్దులే. మంచం అంటే పర పంచలో మంచం అంటే వేసిపోతుందా? అయిందా? కాఫీ వద్ద తాగు. నీ కాఫీ బాగుండవు. నాకు తాగినా టీ తాగినా కాఫీ తాగినా కక్కు వచ్చింది ఎందుకు? ఇక్కడ బయట అది పంచా. ఏ నీ పెళ్ళినాడు ఇదే మంచం ఇదే లేకపోతే బాగా పుచ్చిపోయిందా? నా టేకు మంచం పెట్టినంటే పిల్లకి కానుక. మన ఫ్రిడ్జ్లు కూలర్లు ఏసీలు అట్ట పెడతాం అలాగా. బడాయి మాట్లాడ కాకు బడాయి. అక్కయ్య ఉంది డాబాయికి కొంచెం అందినారు. సరే మరి ముద్దు పెట్టు. వెళ్తాను మరి. ఏమమ్మా ఏం చేస్తున్నారు? తిన్నాలి. వెళ్తున్నా. సపోటాలు కూడా బాగా కాస్తాయి చెట్టుకి. మత్తళ్ళు హైదరాబాద్లో అంటారు. ఈ సరౌండ్ అంతా ఇంక మన చుట్టాలే. ఇంక అన్న దీని దాకా వదిలిపెట్టరు. ముద్దిని పోయా అంటా ఉంటారు. సరే బయలుదేరదాం మరి. బెండతాలు ఆడబెట్టు. బెండతాలు నట్టుగా ఇలా పచ్చియా? సరే బాబా బాయ్ చెప్పు నాయనమ్మకి. కవర్లో పెట్టుమా. సరే నేను వెళ్తున్నా మరి. ఇంకొక నాయనమ్మ వాళ్ళు ఎలిక్క పచ్చడి చేసావా? అన్నం వండావుగా? సరే భోజనం చేద్దాం మరి. ఇదిగోండి ఇంత మనం ఎలిక్కాయలు తీసుకొచ్చాం కదా, వాటితో వాళ్ళతో మరి రోటి పచ్చడి చేసింది. టేస్ట్ చేద్దాం ఎలా ఉందని చెప్పేసి. ఈ ఎలిక్కాయ పచ్చడిది ప్రాసెస్ వీడియో మొత్తం మన కుకింగ్ ఛానల్ ఉంది కదండి, నాని రాజు విలేజ్ వ్లాగ్స్లో. ఆ ఛానల్ పోస్ట్ చేశాను, కావాల్సిన వాళ్ళు చూడవచ్చు. ఓకేనా? పుల్లగా చింతకాయ పచ్చడిలాగా ఉందండి. చింతకాయ పచ్చడి కంటే మితిపీరిపోయింది పులుపులో, అంత పులుపు ఉంది. కారం ఎక్కువగా తింటాం అనుకున్న వాళ్ళు కొంచెం కారంగా చేసుకుంటే అంత పులుపే ఉండదు.
పర్వాలేదు ట్రై చేయవచ్చు.